హలో గైస్, మనకి రేపు రాబోయే ఐపీఎల్ 2026 సీజన్లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వదిలేసి సిఎస్కేలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతోంది. అయితే మరి దీనికి ఏమైనా రీజన్ ఉందా భయ అంటే ఒక రీజన్ కనిపిస్తుంది. అదేంటంటే అతను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. అదేంటంటే ప్రజెంట్ సంజు శాంసన్ విదేశాల్లో ట్రావెల్ చేసినట్టు ఉన్నాడు వాళ్ళ వైఫ్తో కలిసి. అయితే అక్కడ ఒక రోడ్ని క్రాస్ చేస్తూ, అది కూడా అక్కడ ఒక ఎల్లో లైన్ ఉంది, ఆ ఎల్లో లైన్ని క్రాస్ చేస్తూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి దానికి ఆ పోస్ట్కి క్యాప్షన్ పెట్టాడు. సో దీన్ని బట్టి అందరూ అనుకుంటుంది ఏంటంటే ఎల్లో అంటే మనకు గుర్తొచ్చేది సిఎస్కేనే కదా. సో మరి రాజస్థాన్ రాయల్స్ని వదిలేసి సిఎస్కేలోకి వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే మరి దీని తర్వాత చూసుకుంటే మరి ఇది మనకి అంతకుముందు ఒక న్యూస్ బయటకు వచ్చింది, గుర్తుందా? ఇది రాహుల్ ద్రావిడ్తో కొంచెం విభేదాలు ఉన్నాయని చెప్పేసి దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం ఏదైతే ఉందో ఆ మీటింగ్స్కి కూడా అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి దీని అందరికి కారణం మరి వీళ్ళిద్దరి మధ్య, ద్రావిడ్కి అలాగే సంజు శాంసన్ మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. దీని తర్వాత ద్రావిడ్ కూడా దీని గురించి మాట్లాడాడు. అయినా సరే మరి ఇది ఇటు ఈ పోస్ట్ రిలీజ్ చేయడం వల్ల చాలామంది కూడా మరి సంజు శాంసన్ సిఎస్కేలోకి వెళ్ళబోతున్నాడు. సో మరి సిఎస్కేలోకి వెళ్తే మరి ఎంఎస్ ధోని ఇంకొక 1 or 2 yearsలో రిటైర్మెంట్ ఇస్తాడు కదా. సో మరి అతనికి బ్యాకప్గా యూజ్ అవుతాడు, అందుకని చెప్పేసి సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కూడా అతన్ని సంప్రదించిందేమో అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఓవరాల్గా మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.